రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమారులు బాలు గిరిబాబు తెలిపారు. తండ్రి ఆరోగ్యం పట్ల వస్తున్న వందంతులు నమ్మొద్దన్నారు. ఇక తమ తండ్రి హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకున్న అధినేత జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తండ్రి కోరిక మేరకు ముద్రగడను ఇక కాకినాడ నుంచి కీర్లంపూడి తరలిస్తున్నట్లు కుమారులు తెలిపారు. అనంతరం హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తామని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభంకు కిడ్నీలో సమస్యలు ఏర్పడి ఇక మెదడు వాపు వచ్చిందని, డయాలసిస్ చేయడంతో పాటు మరికొన్ని మందుల ద్వారా ఆయన ఆరోగ్య స్థితిని మెరుగుపరిచామని ఇక మెడికోవర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ పంపుతున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక కీర్లంపూడిలోని తన స్వగృహాన్ని చూడాలని ముద్రగడ కోరిక మేరకు తొలుత స్వగృహానికి తరలిస్తున్నట్లు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దర్శని. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అయితే 2 రోజుల కింద వరకు చాలా విషమంగానే ఉంది. ప్రస్తుతం అయితే ఆయన వైద్యం నిరాకరించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్య వర్గాలు ఓటింగ్ ధర్మిలా ఆయనకి హుటాహుటిన డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయడంతో ఆయనకి పరిస్థితి మెదడు వాపుల నుంచి కొద్దిగా తగ్గిన తర్వాత ఆయన నేరుగా కోలుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని ఆయన కుటుంబ సభ్యులు కోరిన మీదట కాకినాడ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. అయితే నేరుగా హైదరాబాద్ యాక్చువల్ గా అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ రప్పించే ప్రయత్నం చేశారు. అయితే తనకు విమాన ప్రయాణాలు వద్దని రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ వస్తానని చెప్పిన మీదట ఆయన కుటుంబ సభ్యులు ఈ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే తను ఒకసారి గృహానికి వెళ్లి అక్కడ సేద తీరిన తర్వాతే హైదరాబాద్ వెళ్తానంటూ చెప్పిన మీదట నేరుగా కాకినాడలోని ఆసుపత్రి నుంచి కిర్లంపూడి తీసుకెళ్లారు. అక్కడ హారతి ఇచ్చి ఇంట్లో స్వాగతం పలికిన తర్వాత ఆయన నేరుగా అంటే స్ట్రెచర్ పైనే ఉన్నారు. ఆయన అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. యశోదా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దరిమిల ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర చెందడం, కుమార్తె క్రాంతి కూడా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చేసి ఆసుపత్రి వాతావరణం తగ్గించారు. తనను పరామర్శించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ చాలా నిరాకరించారని, చివరికి 1 నిమిషం పాటు తనను పలకరించేందుకు అనుమతి ఇచ్చారని క్రాంతి తెలిపారు. అయితే ముద్రగడ తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందవద్దంటూ కుమార్తె సూచించిన మీద ఆమె కన్నింటి పరిమితమవుతూ బయటికి వెళ్లడం కూడా జరిగింది. అయితే ఇన్ని పరిస్థితులను చూస్తే ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం పూర్తిగా ఆరోగ్యం కోలుకోకుండా పరిస్థితి మాత్రం మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఆయనకు ముఖ్యంగా కావాల్సింది అయితే కనుక డయాలసిస్ చేయించుకోవడానికి గతంలో ఆయన నిరాకరించారు. ఎందుకంటే తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన కాస్త తన మాట ఎక్కువగా తన మాట మీద నిలబడి ఎవరి మాట వినరనే ఒకట ప్రచారంలో ఉంది కాబట్టి తనకు ఆరోగ్యం బాగానే ఉందని ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు డయాలసిస్ వద్దని నిరాకరించారు. అయితే అదే సమయంలో కాళ్ళు వాచిపోయి ప్రోస్టేట్ గ్రంథికి విపరీతంగా ఇబ్బంది కలిగి మెదడువాపు వచ్చిందని, ఆయన కోమాలకు జారుకుంటున్నారని వైద్యులు కుటుంబ సభ్యులు తెలిపిన మీద వెంటనే హుటాహుటిన డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేసి మెరుగైన వైద్యం అందించడం ద్వారా ఆ హాస్పిటల్ వైద్యులు ముద్రగడ పద్మనాభం కోలుకునేలా చేశారు. ఈ పరిస్థితిలో ముద్రగడ కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. గతంలో కూడా కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రిలో వైద్యం చేయించారని చెప్పి తెలిపిన మీద వైద్యులు అంబులెన్స్ లోనే తీసుకెళ్లాలని, కాస్త నిదానంగా వెళ్లాలని సూచించారు. ఈ మధ్యాహ్నం నుంచి ఆయన హైదరాబాద్ మోస్ట్ ప్రాబబ్లీ సాయంత్రం చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్యం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని.
మీకు అందరికీ తెలిసిన విధంగానే మా హాస్పిటల్లో శనివారం సాయంత్రం ముద్రగడ పద్మనాభం గారు మా దగ్గర జాయిన్ అయ్యారండి. ఆయన మా దగ్గర తీసుకొచ్చేటప్పటికి కొంచెము మగతగా అది ఉన్నారు. బీపీ అవన్నీ నిలకడగానే ఉన్నాయి, కానీ మగతగా అది ఉండటం వల్ల ఏమిటని మనం టెస్ట్ అని చేయడంలో మనకు బయటపడింది ఏమిటి అంటే ఆయనకి కిడ్నీ మీద వాపది వచ్చి కిడ్నీ ప్రాబ్లం పెరగడం జరిగింది. అండ్ యూరిన్ లో ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి మనము డెసిషన్ తీసుకుని డయాలసిస్ చేయడం జరిగింది. డయాలసిస్ చేయడం వల్ల ఆ బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కొంచెం ఫిల్టర్ అవడం వల్ల ఆయన మెదడు వాపది తగ్గి పూర్తిగా మళ్ళీ నార్మల్ స్పృహలోకి రావటము, అందరితో మాట్లాడటము, అందరినీ గుర్తించడం అది కూడా జరిగింది. నిన్నటి దినము కూడా మళ్ళీ ఇంకొకసారి డయాలసిస్ చేయడం జరిగింది. సో మా హాస్పిటల్ మెడికవర్ కాకినాడ వచ్చేటప్పటికి ఈ రోజు ఉదయము వరకు కూడా ఆయన చక్కగా బాగానే ఉన్నారు. బీపీ అది కూడా నిలకడగా ఉంది, షుగర్స్ కూడా కంట్రోల్ గా ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు శనివారం సాయంత్రం మెడికవర్ హాస్పిటల్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దానికి సంబంధించి సెప్సిస్ ఆ కంప్లైంట్స్ మన దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆయనకి డయాలసిస్ నీడ్ అనేది అవసరం ఉందని చెప్పి మన ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ కన్సెంట్ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత డాక్టర్ రాజా అమరాన్ గారు మన నెఫ్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా డయాలసిస్ అది చేయడం జరిగిందండి. ఆయనకి 2 సార్లు డయాలసిస్ చేసినాము. డయాలసిస్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారు, వైటల్ స్టేబుల్ గా ఉన్నాయి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ ఎటువంటివి అవసరం లేదు. ఇప్పుడున్న నిరకాల పరిస్థితుల్లో ఆయన ప్రీవియస్ గా ఎక్కడైతే హాస్పిటల్లో ప్రీవియస్ గా హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ లో ఆయన కన్సల్టేషన్స్ అవి తీసుకుంటున్నారు. దాని ఫాలో అప్ కోసం